హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మనం చాలా రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ ఫ్రైని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్స్లో ప్రోటీన్, ఫైబర్, బి విటమిన్లు, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉండడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి కర్రీ అనమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా అందరికీ నచ్చే సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ఫస్ట్ నేను ఇలా ఒక బాక్స్ ఉంటుంది కదా, తీసుకున్నాను. మష్రూమ్ 200 గ్రామ్స్ వచ్చేసాయి. తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట. దానికి కొంచెం డస్టీగా ఉంటాయి కదా, వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా, పెద్దవైతే ఇలా 4 పీసెస్ చేసుకుంటున్నాను, చిన్నవైతే ఒక 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకి ఎప్పుడైనా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో లో ఫ్లేమ్లో సిమ్మిలోనే పెట్టుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలాగే ఏమీ వేయకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడంత పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మష్రూమ్లోనే వాటర్ కూడా బయటకి రిలీజ్ అయ్యి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట మష్రూమ్ అనేది మనకి చాలా త్వరగానే కుక్ అవుతాయి. సో ఇలా ఫ్రై చేసేసుకోవాలి, మంచిగా వేపుకోండి. చాలా బాగుంటుందండి. మీరు రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఒక్కసారి నేను చూపించేలాగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు వేసేసి మనం మూత పెట్టేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ వచ్చేసి ఉంటాయి. ఇలా వాటర్ వచ్చినప్పుడే కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి, వాటర్ ఇంకిపోయే వరకు. తర్వాత నేను కొబ్బరి కారం చేశాను అనమాట. జస్ట్ ఎండు కొబ్బరి, కొంచెం కారం, ఉప్పు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న ఆ కొబ్బరి కారం వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొబ్బరి కారం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మష్రూమ్కి పట్టే వరకు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. మనం మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుంది. కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా పడతాయి. సో మనం కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఈ స్టేజ్లో వేయటం వల్ల చాలా బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ మష్రూమ్కి బాగా పడతాయి అనమాట. ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోయిద్ది అనమాట. కొద్దిగా గరం మసాలా, కొంచెం మిరియాల పౌడర్ వేసుకోండి. మిరియాల పొడి మష్రూమ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని స్పైసెస్ అంతా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చక్కగా కారం కూడా ఉడికి ఆ మష్రూమ్కి ఉప్పు కారం చాలా పర్ఫెక్ట్గా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా నేను చెప్పేలాగా ఇలా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది. మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే అండి. మరి ఈ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ ఫ్రైని మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మౌనీస్ కుక్ బుక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ బాక్స్లో చేయండి. తప్పకుండా మీరు అడిగిన రెసిపీస్ చేయడానికి మేము ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్.